హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మేకప్ ఆర్టిస్ట్ తెలుగు ఛానల్ అండ్ ఆన్లైన్ బ్యూటీ స్కూల్. లాస్ట్ వీడియోలో థ్రెడ్డింగ్ గురించి కొంత తెలుసుకున్నాం కదండి. ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనం ఐబ్రో థ్రెడ్ అనేది టీకేటీ 40 థ్రెడ్ మాత్రమే తీసుకోవాలి. అదైతే కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ఐబ్రోకి థ్రెడ్డింగ్ చేయడానికి, హెయిర్ మొత్తం రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫేస్కి మ్యాచ్ అయ్యేటట్టు 4 షేప్స్ చేస్తాము ఐబ్రోస్ అనేవి ఎక్కువగా. ఆ 4 షేప్స్ ఏంటంటే రౌండ్ షేప్, రెక్టాంగిల్ షేప్, స్క్వేర్ షేప్, ఫ్లాట్ షేప్. ఐబ్రో చేసే విధానం ముందుగా ఏం చేయాలంటే క్లయింట్ని చైర్లో కూర్చోబెట్టాలి. కంఫర్టబుల్గా కూర్చోబెట్టేసిన తర్వాత ఐబ్రో కింద పైన పౌడర్ అనేది అప్లై చేయాలి. కస్టమర్కి చెప్పాలి ఐబ్రోని లాగి పట్టుకోమని. ఐబ్రో లాగి పట్టుకోమని చెప్పిన తర్వాత మనం ఐబ్రో అనేది స్టార్ట్ చేస్తాం తీయడం. ఆ విధానం ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను. ఐబ్రో థ్రెడ్ ఉంది కదండి, స్టార్టింగ్ ఇది పంటితో టైట్గా గ్రిప్తో పట్టుకోవాలి. ఇలా ఈ దారం అనేది ఈ హ్యాండ్తో ఇలా తిప్పాలన్నమాట ఒక 5-6 టైమ్స్. ఇప్పుడు హ్యాండ్తోని హెడ్తోని మూమెంట్ చేయాలి. ఇలా చేసి ఈ మధ్యలోని మనం హెయిర్ని పెట్టేసి లాగాలి. హెడ్తోని ఇలా లాగి ఆ హెయిర్ అనేది కట్ చేయాలి. అలాగే కూడా చేయొచ్చు. ఇంకో విధానం కూడా ఉంది థ్రెడ్తోని, అది ఎలాగో చెప్తాను. ఇలా నెక్ బ్యాక్ సైడ్ వేసుకొని ఇలా ముడి వేసుకోవాలి. మీకు ఎంత కంఫర్ట్గా ఉంది, టైట్గా ఉంది ముడి వేసుకుంటే సరిపోతుంది. అండ్ సేమ్ హ్యాండ్తో మనం మూమెంట్ ఇస్తున్నాము అలానే ఇవ్వాలి. సేమ్ కాకపోతే మనం టీత్తో మూమెంట్ చేస్తాము, కానీ ఇప్పుడు నెక్తో మూమెంట్ చేస్తాము. ఇలా కరోనా టైంలోని అలాంటి టైంలోని ఇలా మూమెంట్ చేసుకుంటే ఇలా కూడా ఐబ్రో చేసే విధానం రెండోది. ఇంకొకటి ఉంది థ్రెడ్తోని ఇంకొకలా చేయొచ్చు మనం ఐబ్రో అనేది. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి థ్రెడ్ అనేది. ఇక్కడ ముడి వేసుకోవాలి. ముడి వేసేసుకోండి మీకు ఎంత కంఫర్ట్గా ఉంటే అంత. అలాగే ఒక 6-7 అలా తీసుకొని ఇలా కూడా చేయొచ్చు ఐబ్రో. థ్రెడ్ని యూజ్ చేసి ఇన్ని రకాలుగా మనం అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి. సెకండ్ వన్ జీన్స్ వల్ల వస్తుంది. అండ్ ఎక్కువ టెన్షన్ ఫీల్ అయినా మనం థ్రెడ్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలోని స్కిన్ గురించి